హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. బాహుబలి సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలోని సినీ అభిమానులందరిలో ఒకే ప్రశ్న, అదే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న అందరికీ ఓ పజిల్లా మారింది. సాక్షాత్తు పార్లమెంటులో సైతం ఓ ఎంపీ సరదాగా ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఆయన మాటలకు సభలోని అందరూ నవ్వుకున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన తాజా ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని పూర్తిగా వాడేసుకుని ప్రజలను ఆకర్షించిన వైనం తెలిసిందే. అయితే బాహుబలి 2 కూడా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రశ్నకు ఇంతవరకు పరోక్షంగా కూడా ఎలాంటి జవాబు లభించలేదు. అటు దర్శక నిర్మాతలు కానీ, ఇటు నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎవ్వరూ నోరు మెదపకుండా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అయితే అసలు బాహుబలిని చంపేసిన కట్టప్పనే ఈ ప్రశ్న వేస్తే, అవును, సరిగ్గా ఇదే ఆలోచన వచ్చిన మీడియా బృందం సత్యరాజును పలకరిస్తూ ఈ ప్రశ్న వేసింది. దానికి సమాధానంగా, ఈ ప్రశ్నను ఇప్పటి వరకు నన్ను చాలా మంది అడిగారు, అయినా నాకేమీ ఇబ్బందిగా లేదు. మీకో విషయం తెలుసా? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని నా కుటుంబ సభ్యులకు కూడా నేను ఇంతవరకు చెప్పలేదు. 2వ భాగం విడుదలయ్యేంత వరకు ఈ విషయం రహస్యంగానే ఉంటుందని సత్యరాజు తెలిపాడు. సోషల్ మీడియాలో కట్టప్పను బాగా వాడుకున్నారని, నోట్ల రద్దు సమయంలో కూడా కట్టప్ప క్యారెక్టర్ను బాగా వాడుకున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. తాను పోషించిన క్యారెక్టర్కు ఇంత స్థాయిలో ఆదరణ లభించడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.